శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం సుందరకాండ చివరి వరకు వచ్చేసాం. ఇంకా 2 ఎపిసోడ్లతోటి సుందరకాండ అయిపోతుంది. శ్రద్ధగా ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ కూడా పరమాత్మ మంచి ఫలాన్ని అందిస్తారని ప్రార్థిస్తాను. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురుద్రుమతలే హైమయ మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిం పరివృతం రామం భజే శ్యామలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయ ప్రార్థన. గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. అమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిం ఆంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పౌమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కిందటి దాంట్లో మనం రావణాసురుడు చెప్పగా ఆంజనేయుల యొక్క తోకని అంటించారు. అంతవరకు మనం చెప్పుకున్నాం. అప్పుడు వారు నా తోకకు నార పాత నూలు బట్టలు కట్టారు. చండపరాక్రమములకు రాక్షసులు నా తోకను కాల్చివేయుచు కర్రలతోనూ పిడికిళ్లతోనూ నన్ను కొట్టిరి. తాళ్లతో కట్టి చుట్టూను రాక్షసులు నన్ను పట్టుకుని వీధుల్లో త్రిప్పుచు రాజమార్గములో దాటుచు ద్వారమునకు వచ్చిరి అన్నారు. అప్పుడు నేను నా రూపమును సంకోచింపజేసి ఆ కట్లను జార్చుకొని మరలా పెరిగి ఇనుప పరిగను ఒకదాన్ని పట్టుకుని ఆ రాక్షసులను చంపితిని. మండుచున్న నా తోకతో మిద్దెలతో గోపురములతో కూడిన లంకనంతను కాల్చితిని. లంక ఎంతయు కాల్చివేయబడినది. ఇక సీతమ్మ కూడా దహింపబడియుండునని రాముని మహాకార్యమును వ్యర్థము చేసినని శోకముతో చింతించుచుంటిని. అంతలో జానకి దహింపలేదు అని చారణులు పలికిన మాటలు వినపడెను. ఆశ్చర్యములుగా ఆ మాటలు విని శుభశకునముచే కూడా జానకి దహింపబడి ఉండదని నిశ్చయము చేసుకుంటేను. తోకను నిప్పు మండుచున్నను అగ్ని నన్ను దహింపలేదు. నా హృదయం ఆనందముతో నిండియున్నది. చల్లని గాలులు వీచెను. చారణులు ఇట్లు పలికిరి. కావున సీతమ్మ సుఖముగా ఉండునని సంతోషించిన వాడనయ్యి సీతమ్మను చూచి ఆమె వద్ద సెలవు తీసుకుని బయలుదేరితిని. తరువాత అరిష్టమని పర్వతమునెక్కి మిమ్ములను చూడవలనని కోరికతో సముద్రమును దాటుటకు ఆరంభించితిని. తరువాత చంద్ర సూర్య సిద్ధ గంధర్వ సేవితముగు పర్వతమునికి వాయుమార్గమున ఎగిరి వచ్చి ఇచట మిమ్మల్ని చూడగలిగితిని. రాముని ప్రభావము చేతను మీ తేజస్సు చేతను సుగ్రీవుడు ఆజ్ఞాపించిన పనిని నెరవేర్చితిని. ఈ విధముగా నేను చేసినదంతయు మీకు నివేదించితిని అని ఆంజనేయులు వారు చెప్పారు. ఇంకను చేయని పని ఏమున్నదో దాన్ని పూర్తి చేయుడు అని హనుమ చెప్పి విరమించను. సరే, ఇంకా నాతో ఇంతవరకు అయింది, ఇంకా ఏమైనా ఉంటే మీరు దాన్ని పూర్తి చేయండి. హనుమ మరలా ఇట్లు చెప్పుటకు ఉపక్రమించను. రాఘవుని ప్రయత్నము సఫలమైంది. సుగ్రీవుని ఆందోళన తగ్గినది. సీతమ్మ పాతివ్రత్యమును చూచి నా మనస్సు ఆమెకు విధేయమైనది. రావణుడు తపస్సుచే గొప్పవాడు. అతడు తపస్సుచే లోకములను ధరింపగలడు.
లోకములను దహింపగలడు. అట్టి తపస్సంపన్నుడి చేతనే సీతమ్మ శరీరమున స్పృశించినను వాని శరీరము నశింపలేదు అన్నారు. అంటే రావణాసురుడు అంత గొప్ప తపస్శాలి అన్నమాట. అంటే ఆ పతివ్రతని ముట్టుకున్న ఆయనకి బాధ కలగలేదు కదా. అంటే రావణాసురుడు ఎంత తపస్సాలో ఎంత భక్తుడో మనం గ్రహించవచ్చు అన్నమాట. న తదగ్నిశిఖా కుర్యాత్ సంపృష్టా పాణినా సతీ జనకస్యాత్మజా కుర్యాత్ యత్క్రోధ కలుషీకృత అన్నారు. అంటే పతివ్రతయ్యకు సీతమ్ముని చేతితో స్పృశించిన రావణుడు బ్రతికి ఉండుట ఆశ్చర్యమే. చేతితో అగ్నిహోత్రజ్వాలను సృజించినను కాలకై ఉండవచ్చును, కానీ సీతమ్మను సృజించి దహింపబడకుండుట అసాధ్యము అని చెప్పాడు ఆంజనేయులు వారు. న తదగ్నిశిఖా కుర్యాత్ సంతృష్టా పాణినా సతీ జనకస్యాత్మజా కుర్యాత్ యత్రోత్కథ కలుషీకృత అన్నాడు. అంటే సీతమ్మ కోపముతో కాలుష్యము నందినప్పుడు అగ్నిహోత్రము కంటే తీవ్రముగా దహించును కదా. కానీ ఆమె క్రోధమును తెచ్చుకొనకపోవుటచే రావణుడు బ్రతికి ఉన్నాడు అని ఇక్కడ చెప్పారు. జాంబవంతుడు మొదలగు వానరులందరితో ఈ విధముగా జరిగిన పనినంతటను నివేదించి సీతమ్మతో కలిసి వెళ్ళి మనము రామలక్ష్మణుల కంటబడుట న్యాయము. నేనొక్కడైనను రాక్షసులతో లంకా పట్టణమును రావణ్ణి కూడా చంపగలను, కానీ ఇంకా బలవంతులకు సూర్యులకు మీ అందరితో కలిసినచో చెప్పునదేమిటి అని అన్నారు. నేను సైన్యముతో పుత్రులతో సహోదరులతో రావణుని చంపగలను. ఇంద్రజిత్తు వద్ద బ్రహ్మాశ్రము, ఐంద్రాశ్రము, రౌద్రాశ్రము, వాయువ్యాశ్రము, వారుణాశ్రము మున్నగునవి ఉన్నను వాన్ని నేను పాడు చేయగలను, రాక్షసులను చంపగలను. మీరనుమతించినచో నా పరాక్రమమే రావణుని చంపుటకు చాలును. నేను విసిరిన రాళ్లవాన దేవతలను కూడా యుద్ధములో చంపును. ఇంకా రాక్షసుల విషయము చెప్పనేలా. సముద్రము చెలియకట్టను అతిక్రమించవచ్చును, మందరము చలింపవచ్చును, కానీ శత్రు సైన్యము యుద్ధములో జాంబవంతుని కదల్చలేరు అన్నారు. సర్వ రాక్షస సంఘములను చంపుటకు వాలిపుత్రుడకు అంగదుడు ఒక్కడే చాలును. పనసుడు, నీలుడు అనువారలు తమ వేగముచే మందర పర్వతమును కూడా శిథిలము చేయగలరు. యుద్ధములో రాక్షసులను శిథిలము చేయగలవారని చెప్పవలెనా? దేవాసురుల్లో కానీ, యక్ష గంధర్వుల్లో కానీ, ఉరగపక్షుల్లో కానీ మైంధునకు ద్వివిధునకు ఎదురు నిలిచి యుద్ధము చేయువారు లేరు కదా. మైంధవ ద్వివిధులు అశ్విని దేవతల పుత్రులు. బ్రహ్మ నుండి వరమును పొందిన వారలు, అమృత ప్రాసనమును ఉనర్చిన వారలు. అశ్విని దేవతల యందుండు గౌరవముచే సర్వలోక పితామహుడు వీరికి ఎవరి చేతనో మరణము లేకుండా వరమిచ్చెను. అట్టి వరముచే గర్వించిన వారలై గొప్ప సైన్యమును మదించి దేవతల అమృతమును వీరు పానమునర్చిరి. వీరికి కోపం వచ్చినచో గుర్రములతో, రథములతో, ఏనుగులతో లంకనంతను నాశనము చేయగలరు. అందరూ వానరులు అక్కరలేదు. నేనొక్కడినే లంకను పాడు చేసి దహించి వశము చేసి తిని రాజమార్గములంతటను నా పేరును వినిపించి వచ్చి తిని. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః. సుందరకాండలో 59:23. నేను కోసలరాజుకు రాముని దాసుడను, హనుమంతుడునని చెప్పి తిని. అశోకవనములో పతివ్రతయ్యకు సీత శంసుపా వృక్షము క్రింద దీనముగా కూర్చుండి ఉన్నది. రాక్షస స్త్రీలచే చుట్టబడి శోక సంతాపముచే కృషించినది అయి సీతమ్మ మేఘ పంక్తిచే చుట్టముట్టబడిన చంద్రరేఖ వలె కాంతిహీనమై ఉన్నది. బలదర్పితులకు రావణుని ఆమె తలంచుటలేదు. పతివ్రతయ్యై అనురక్తయ్యై సీతమ్మ రామునే సంతతము స్మరించుచున్నది. ఒకే వస్త్రము ధరించి శోక సంతాప దీనాంగి అయి రాక్షస స్త్రీల మధ్య వారిచే బెదిరింపబడుచున్న సీతమ్మను చూచి తిని. ఏకవేణిని ధరించి భర్తనే సతతము చింతించుచు నేలను పరుండి రావణుని పొందవలనను కోరిక లేనిదై చనిపోవలనని నిశ్చయముతో ఉన్న సీతమ్మను చూచి ఎట్లో నమ్మకము కలిగించి మాట్లాడే ఈ విషయమంతయు చెప్పి తిని.
రామ సుగ్రీవుల మైత్రిని గూర్చి విని ఆమె ప్రీతి నొందినది. సీతమ్మ పాతివ్రత్యము స్థిరమైనది. ఆమెకు భర్త యందు గల భక్తి ఉత్తమమైనది. ఆమె పాతివ్రత్యమే రావణుని చంపగలదు. వాడు మహాత్ముడై వరములను పొందిన వాడొకటచే చనిపోలేదు. ఆమె పాతివ్రత్యమే రావణుని చంపును. రాముడు రావణ వధకు నిమిత్తమాత్రుడే అగును. ఆమె సహజముగా కృషాంగి. వియోగముచే మరింత కృషించి పాఠ్యము నాడు చదివిన విద్య వలె ఉన్నది. కృష్ణార్పణం. ఈ విధముగా సీత శోకపరాయణ అయి ఉన్నది. ఈ విషయమున చేయదగిన దంతయు చేయబడుగాక. ఇట్లు హనుమ చెప్పిన మాటలు విని అంగదుడు ఇట్లు పలికెను. సీతమ్మను చూచి ఆమెను తీసుకుని వెళ్లకుండా మహాత్ముడకు రామచంద్రుని సన్నిధికి వెళ్ళుట యుక్తముగా తోచుటలేదు. ప్రసిద్ధమగు పరాక్రమము గల మీరు సీతమ్మను చూచితిమి కానీ తీసుకొని రాలేదు అని చెప్పుట అయుక్తముగా తోచుచున్నది. లంఘనమున కానీ పరాక్రమమున కానీ మనతో సమానులు దేవదానవుల్లో ఎవరునూ లేరు. మన హనుమంతుడు రాక్షస వీరుల్లో కొందరును చంపినాడు గదా. మనము జానకిని తీసుకుని వెళ్ళుటయే చేయదగిన పని అని అంగదుడు పలుకగా విని జాంబవంతుడు అతని సంకల్పమునకు చాలా సంతోషించిన వాడై అర్థవంతమగు మాటలను ఇట్లు చెప్పాను. రాజపుత్ర, మీరు తలంచినట్టులా సీతమ్మను తీసుకుని వెళ్ళుట అయుక్తము కాదు. మీరు చెప్పినది చాలా బాగున్నది. మనకు అట్టి సామర్థ్యము ఉన్నది. కానీ రాముని ఆలోచనను అనుసరించి మనము కార్యమును చేయవలనే కానీ తొందరపడరాదు. అందుకే వెళ్ళి వారి అభిప్రాయంను ఎరింగి చేయుదము అని. జాంబవంతుడు పలికిన మాటలకు అంగదుడు మున్నగు వానరులు హనుమంతుడు విని తగునని అంగీకరించాను. తరువాత అంగదుడు మున్నగు వీరులు హనుమంతుడు ముందుకు సాగగా మహేంద్ర పర్వతమును విడిచి కిష్కింద వైపు ఎగిరేరి. మేరు మందర సమానులకు మహాకాయులు మహాబలులు నగు ఆ వానరులు మదించిన ఏనుగుల వలె ఆకాశమున ఆవరించి ఎగిరిరి. అందరూ వానరులను సర్వభూతములచే గౌరవింపబడు మహాబలుడగు హనుమను రెప్పవేయకుండా చూచుచూ ముందునకు సాగిరి. రాఘవుని కార్యము నెరవేరుట నిశ్చయమని మనస్సుల్లో కార్యసిద్ధికి పొంగిపోవచ్చు ముందునకు ఏగుచుండరి. అందరూ రామునకు ప్రియమైన వార్తను చెప్పవలనని ఉబలాటపడుచుండరి. యుద్ధమునకు సమాయత్తమగుచుండరి. రామునకు అపకారము చేసిన రావణునికి ప్రతీకారము చేయుటలో అందరూ పట్టుదలతో ఉండిరి. ఆ వానరులందరూ ఆకాశంపై ఎగురుచూ నందనవనము వలె ఉన్న చెట్లతో లతలతో నిండియున్న వనమును చేరిరి. అది సుగ్రీవుని మధువనము. జాగరూకతతో కాపాడబడుచున్నది. సర్వభూతములకు కూడా దాన్ని పాడు చేయుట శక్యము కాదు. అది అతి మనోహరము. సుగ్రీవుని మేనమామ యగుదధీముఖుడను వానరుడు మహాపరాక్రమశాలి ఆ వనమును కాపాడుచుండెను. ఆ వానరుడు ఆ వనమును చేరి పరమోత్సాహమును నొందిరి. ఆ వానరులందరూ ఆ మధువనమున తేనెలు త్రాగుటకు అంగదుని అనుజ్ఞ నడిగిరి. అంగదుడు జాంబవంతుడు మున్నగు వానరులందరకు ఇచ్చ వచ్చినట్లు తేనెలు త్రాగుటకు అనుమతినిచ్చెను. అంత వానరులందరూ సంతోషముతో నృత్యము చేయసాగరి. కోతలి యొక్క చేష్టలు అంటే వానరుల యొక్క చేష్టలు ఎలా ఉన్నాయో, ఎంత ఆనందంతో వాళ్ళ యొక్క భావాల్ని వ్యక్తపరిచారో ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ అంటే ప్లలపంతి కేచిత్ అన్నారు. అంటే ఆనందంతో కొందరు పాటలు పాడుతున్నారు, గాయంతి కేచిత్. కొందరు నృత్యము చేయుచున్నారు, ప్రణమంతి కేచిత్. నృత్యంతి కేచిత్ అంటే కొంతమంది పక్కపక్క నవ్వుచున్నారు, ప్రహసంతి కేచిత్. కేచిత్ అంటే కొంతమంది అన్నమాట. కొంతమంది నేలను పడుచున్నారు, పతంతి కేచిత్. కొంతమంది తిరుగుచున్నారు, విచరంతి కేచిత్. కొంతమంది గెంతుచున్నారు, ప్లవంతి కేచిత్. అవునా, గెంతుతున్నారు. కొంతమంది ఏవో చెట్లపై నుండి వేరొక చెట్లపైకి దూకుచున్నారు, అంటే ప్రలపంతి కేచిత్. కొందరు చెట్లు చివర కిందకు పడుచున్నారు, కొందరు నేలపై నుండి చెట్ల చివరకు ఎగురుచున్నారు. ఇదంతా కూడా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచే స్థితి అన్నమాట. ఒకడు పాడుచుండగా వేరొకడు నవ్వుచూ వానిపైకి వచ్చును, వేరొకడు ఏడ్చుచూ నవ్వుచూ వానిపైకి వచ్చును. ఏడ్చుచున్న వానిని వేరొకడు త్రోసుకుని పోవుచుండెను, త్రోయుచున్న వానిని వేరొకడు గర్జించుచూ వెంబడించును.
ఈ విధముగా మధుపానముచే మత్తెక్కిన మనసులు కలిగిన ఆ వానర సైన్యమంతయు చిందరవందరయ్యి ఉండెను. వారిలో ఒక్కడు కూడా మత్తెక్కినవాడు కానీ మద్యపానముచే తృప్తి నందనివాడు కానీ లేడు. వానరులు పువ్వులతో ఆకులతో నిండిన చెట్లనన్నింటినీ పాడు చేసి తేనె త్రాగుచుండట చూచి దధివక్త్రుడను వానరుడు కోపముతో ఆ వానరులను వారించెను. వనపాలకుడగు దధివక్త్రుని వానరులు ఎదిరించి భయపెట్టిరి. దానితో కోపం వచ్చే ఆ వనపాలుడు వారిని తీవ్రముగా దండింపవలనని తలంచెను. కొందరు పరుషముగా వాక్యములతో నిందించెను, కొందరును చేతితో చెరచెను, కొందరితో కలహించెను, కొందరును మంచి మాటలతో బ్రతిమాలెను. ఆ వానరులు మధుపానముచే మత్తెక్కి భయములేని వారై తమ తప్పును ఎరుంగక అందరూ కలిసి అతన్ని లాగుచుండరి. గోళ్లతో గీచుచు, పండ్లతో కొరుకుచు, చేతులతో పాదములతో కుమ్ముచు మదము వలన ఆ వనపాలకుని వానరులు హింసించరి. వనమునంతను భోగ్యమైన వస్తువులు లేకుండా పాడు చేసిరి. వానరోత్తముడకు హనుమ మిగిలిన వానరులతో మీరు హాయిగా మధువును సేవింపుడు, మీకు అడ్డు వచ్చిన వారిని నేను వారింతును అని చెప్పగా ఆ మాటను విని యువరాజుకు అంగదుడు ప్రసన్నుడై మీరందరూ మధువును సేవింపుడు, కార్యమును సాధించి వచ్చిన హనుమ మాట చేయరానిదైనను అంగీకరించవలసినదే, ఇటువంటి దానికి ఆటంకమేమి, తప్పగా త్రాగుడు అనెను. అప్పుడు వానరులందరూ బాగు బాగు అని సంతోషముతో అంగదుని అభినందింప ప్రవాహములే వధువనమును మరలా ప్రవేశించిరి. అంగదుడు ఆజ్ఞ ఇచ్చెను. సీతమ్మను చూచి ఆ వృత్తాంతమును వినివచ్చితిమి, ఇంకా అడ్డేమి అని ఆ వనపాలకులను త్రోసిపుచ్చి మధువును త్రాగుచుండిరి, తీయని పండ్లను తినిచుండిరి. వారించుటకు వచ్చిన వనపాలకులను వందల కొలది మీదపడి కొట్టుచుండిరి. పెద్ద తేనె పట్లను చేతులతో త్రాగుచుండిరి, మరికొన్నిటిని చిదిమి వేయుచుండిరి. కొందరు తేనెను తాగి ఆ పట్టులను కింద పారవేయుచుండిరి, మరికొందరు మైనముతో ఒకరినొకరు కొట్టుకొనుచుండిరి. మరికొందరు చెట్ల మొదళ్ళయందు కొమ్మలకు చేరబడియుండిరి, మరికొందరు మత్తెక్కి బడలి ఆకులు పరచుకొని పరుండిరి. ఒకరినొకరు కొందరు ఎత్తి పడవేసుకొనుచుండరి, కొందరు గర్జించుచుండరి, కొందరు పక్షుల వలె కూయుచుండరి, కొందరు మత్తెక్కి నేలపై నిద్రించుచుండరి, కొందరు ఏమేమో మాట్లాడుచుండరి. దధిముఖుని సేవకులు వారిని వారించుటకు వచ్చి వారిచే దెబ్బలు తిని దూరముగా పారిపోయిరి. మోకాళ్లపై నీడిచి ఆ వనపాలకులకు వానరులు పృష్ఠభాగమును చూపుచుండిరి. అంత పాలకులు దధిముఖుని వద్దకు వచ్చి హనుమంతుడు ధైర్యమొసంగగా వానరులు మధువనమును పాడు చేసిరి, మమ్ము నేల నిడిచి దేవమార్గమును చూపిరి అని చెప్పిరి. అంత దధిముఖునకు కోపం వచ్చి రండు మనమందరము వెళ్ళి వారిని వారింతము అని. దధిముఖుడు పెద్ద చెట్టును పట్టుకుని వెంట వనపాలకులు రాగా ఆ వానరుల పైకి వచ్చెను. వనపాలుడు ప్రభువునాగిచే చెట్లను సిల్లను పట్టుకొని ఆ వానరుల పైకి వెళ్ళిరి. చెట్లపై నేలపై నున్న వానరులందరూ ఆ పాలకులను ఆక్రమించిరి. చెట్టు పట్టుకొని కోపముతో వచ్చుచున్న దధిముఖను చూచి హనుమంతుడు మొదలగు వానరులందరూ వేగముతో పరిగెత్తిరి. చెట్టు పట్టుకొని పైబడవచ్చుచున్న మహాబలుడగు దధిముఖుని అంగదుడు 2 చేతులతో కొట్టెను. మదాంధుడయి తన తండ్రి మేనమామ పూజ్యుడు అని అంగదుడు ఎరుంగకపోయెను. నేలను పడవేసి గట్టిగా కుమ్మెను. దానితో చేతులు తొడలు విరిగి రక్తము కక్కి క్షణకాలము తెలివి తప్పి పడెను. కొద్దిసేపటికి తేరుకొని వానరులను వారించెను. చివరకు ఏమీ చేయలేక ఆ వానరుల నుండి తప్పించుకొని ఏకాంతముగా తన సేవకులను పిలిచి ఇట్లు చెప్పాను. వీరి నిటులనే ఉండనిండు, మన ప్రభువుకు సుగ్రీవుని వద్దకు వెళ్ళి అంగదుడు చేసిన తప్పునంతను వినిపింతుము. సుగ్రీవుడు కోపముతో తప్పగా వానరులను చూచి చంపించును. ఈ మధువనము సుగ్రీవుని తండ్రి తాతల నుండి వచ్చుచున్నది, వారికి చాలా ఇష్టమైనది. ఆ వానరులందరూ చంపించును. రాజుగారి ఆజ్ఞను ధిక్కరించిన వీరులందరూ చంపదగిన వారే, మన రోషము ఫలించును అని అన్నాడు. తన సేవకులతో అట్లు చెప్పి కొందరు వనపాలకులతో కూడి దధిముఖుడు ఆకాశమునకు ఎగిరెను. 1 నిమిషంలో అతడు సుగ్రీవుడున్న చోటుకు చేరెను. రామలక్ష్మణ సుగ్రీవులు ఉన్న ప్రదేశమున ఆకాశము నుండి నేలపై సమముగా పడెను. దధిముఖుడు దీనవదనుడై శిరస్సుపై దోసిలి ఒగ్గి సుగ్రీవుని పాదములకు తన శిరస్సును మోపి నమస్కరించాను. సుగ్రీవుడు అట్లు నేల పడిన దధిముఖుని చూచి ఏమి జరిగినో అని భయపడుచు లెమ్ము
అట్టేల పాదములపై పడితివి, భయపడకుము, జరిగిందంతయు చెప్పుము అనిను. అప్పుడు సుగ్రీవునిచే ధైర్యమునొంది దధిముగుడు లేచి ఇట్లు చెప్పాను. రాజా, మీ తండ్రి వృక్షరజస్సు కానీ మీ అన్నగారు వాలి కానీ మీరు కానీ ఎవరిని మధువనమున ప్రవేశించుటకు ఇంతవరకు అనుమతింపలేదు. అట్టి వనమును నేడు వానరులు భక్షించి పాడు చేస్తున్నారు. మా వనపాలురు అడ్డగించినను వారిని లెక్క చెయ్యక మధువులను త్రాగిరి. త్రాగగా మిగిలిన తేనెపట్టులను నేలన పడవైచి పాడు చేసిరి. వనపాలకులు వారింపగా వారికి కనుబొమ్మలు చూపుచున్నారు, అంటే కోపాన్ని ప్రదర్శిస్తున్నారు అన్నమాట. వారించుచున్నను వనపాలను చేతులతో కొట్టి మోకాళ్లతో పొడిచి నేలపై ఈడ్చి బాధించిరి. ప్రభువుగా మీరుండగా భయపడక మధువనమునంతను పాడు చేసిరి. ఇట్లు విన్నవించుచుండగా లక్ష్మణుడు చూచి సుగ్రీవుని ఇట్లు అడిగెను. వనపాలకుడగు వానరుడు దుఃఖపడుచు ఏదో విషయమును చెప్పుచున్నాడు, ఆ విషయమేమి అని అడిగాను. లక్ష్మణునకు వానర భాష రాదు. దదిముఖుడు ఏడ్చుచూ మాట్లాడుచుండుటచే సీతమ్మకేమైనా అనర్థము కలిగినేమో అని లక్ష్మణుడు భయపడెను. ఆ విషయం సుగ్రీవుడు ఎరింగి లక్ష్మణుడితో ఇట్లు చెప్పెను. దక్షిణ దిక్కున వెదుకుటకు వెళ్ళి తిరిగి వచ్చిన వానరులు మధువనమును పాడు చేసిరట. దాని అందలి మధువును త్రాగిరట. వానరులు మధువనమున ప్రవేశించిరి అనిన సీతమ్మను చూచిరని మనము అనుకొనవచ్చును అన్నారు. దృష్టాదేవీన సందేహో నా చాన్యేన హనుమత నహ్యన్య సాధనే హేతు కర్మణోస్య హనుమత కార్యసిద్ధిర్మతిశ్చైవ తస్మిన్ వానరపుంగవే వ్యవసాయశ్చ వీర్యంచ శృతం చాపి ప్రతిష్ఠితం. సుందరకాండలో 63లో 17, 18. లక్ష్మణ, సీతమ్మను చూచినారు, ఎవరో కాదు హనుమంతుడే చూచినాడు. హనుమంతుడు తప్ప వేరొకడు ఈ కార్యమును సాధింపలేడు. కార్యసిద్ధి, బుద్ధి, పట్టుదల, పరాక్రమము, పాండిత్యము కూడా హనుమంతుని ఎందే కలవు. జాంబవంతుడు, మహాబలుడుగు అంగదుడు నాయకులుగా ఉండి హనుమంతుడు ప్రధానుడై ఉన్నప్పుడు కార్యము వేరొక రీతి జరగదు అన్నారు. ఇంతవరకు ఇంకొక 2 ఎపిసోడ్లతో మనం సుందరకాండని కంప్లీట్ చేద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.